ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినమున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఇదే. ఆ రోజున తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు హగ్గయి ప్రవక్త ద్వారా ఏదైతే వాగ్దానాన్ని ప్రభు వారు ఇచ్చాడో అదే వాగ్దానాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతును. కొట్లలో ధాన్యం లేదు అని, చెట్లు ఫలములు ఫలించట్లేదు అని మీరు కలవరపడుతూ సందేహపడుతూ నిరాశ నిస్పృహలో హోప్లెస్ సిట్యువేషన్ నిరీక్షణ లేకుండా ఉన్నారా? కొట్లలో ధాన్యము లేకపోయినా, చెట్లు ఫలములను ఇవ్వకపోయినా, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను అని ప్రభువారు హగ్గయి ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులను ఒక వాగ్దానపు మాట ద్వారా బలపరుస్తూ ఉన్నారు. గడిచిపోయిన 2025వ సంవత్సరంలో ఒకవేళ ఆశీర్వాదాలు మనము పొందలేకపోయామేమో, ఏదో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేసామేమో, కొన్ని కష్టమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొన్నామేమో, కొన్ని సమస్యల గుండా మనం ప్రయాణం చేసామేమో, కొన్ని సవాళ్ళను మనము ఎదుర్కొన్నామేమో. కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రభువారు తన కరుణను, తన కటాక్షమును మన మీద ఉంచి ఆశీర్వదించి ప్రభు మనలను తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపాలి అని అనుకుంటున్నాడు. అందుకే ఈ 2026 నూతన సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతును.